అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 48 బలరాం జ్ఞాపకాలు. ఇక స్టోరీకి వెళ్తే, లాయర్ కాల్ చేసి రిజైన్ చేస్తున్నానని చెప్పడంతో ఇప్పటికిప్పుడు కొత్త లాయర్ దొరుకుతాడో లేదో అని కంగారుగా ఉందని కూతురికి చెప్పింది మహేశ్వరి. ఇదేంటి మామ్, ఈ లాయర్ ఇంత షాక్ ఇచ్చాడు? ఇప్పటికిప్పుడు కొత్త లాయర్ అంటే ఎక్కడ దొరుకుతాడు? ఒకవేళ దొరికినా మనకు అనుకూలంగా ఉంటాడన్న నమ్మకం లేదు. అంటే ఇన్ని సంవత్సరాలు మన కష్టమంతా బూడిదలో పూసిన పన్నీరేనా అని అడిగింది హారతి. అలా ఏం జరగదు. ఒకవేళ మన టైం బాగోలేక అలా జరిగినా చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? మీ అమ్మను అంత తక్కువగా అంచనా వేయకు. ఏం చేసైనా మనం అనుకున్నది జరిగేలా చేస్తాను. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అని కూతురికి చెప్పి ఆలోచనలో మునిగింది మహేశ్వరి. ఇప్పటి వరకు నాకు అంతగా చెప్పి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు మామ్? ఇందాక నేను ఊరికి అలా కంగారు పడ్డాను. కానీ ఇదేమంత పెద్ద ప్రాబ్లం కాదు. వీడిపోతే ఇంకో లాయర్ దొరుకుతాడు. లేదా మనం చెప్పిన పని చేసే లాయర్ను మనమే వెతికి తీసుకొద్దాము. అంతే, ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా. ఇక వదిలేయి, ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది హారతి. నువ్వు అనుకున్నంత తేలికగా ఈ విషయాన్ని నేను తీసుకోలేను హారతి. ఎందుకో ఏదో జరుగుతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. ఎవరో ఇది కావాలని చేయిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది అని ఆలోచిస్తూ ఉండిపోయింది మహేశ్వరి. ఇంతలో మేడం గారు అని అరుస్తూ ఒక సర్వెంట్ అక్కడికి వచ్చింది. ఆమె అరుపులకి ఏమైందోనని హారతి కూడా బయటకు వచ్చింది. ఏం జరిగింది అని కంగారు పడుతున్న సర్వెంట్ను అడిగిన మహేశ్వరితో, బలరాం సార్ కింద పడిపోయి ఉన్నారు మేడం అని జవాబు ఇచ్చింది సర్వెంట్. ఆ మాట వినడంతో హారతి, మహేశ్వరి ఆ రూమ్లోకి కంగారుగా వెళ్లారు. అప్పటికే కింద పడి అపస్మారక స్థితిలో ఉన్న బలరాం దగ్గరకు వెళ్ళి, ఏవండి అంటూ కంగారుగా పైకి లేపడానికి ట్రై చేసింది మహేశ్వరి. అంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్లు సర్వెంట్ను బయటకు పంపేసి సెల్ఫ్లో తను ప్రిపేర్ చేయించిన వీలునామా తీసి చూసింది. అందులో సైన్ లేకపోవడంతో వెంటనే రిలీఫ్ కోసం ఇచ్చే మెడిసిన్ వేసి బలరాంకు స్పృహ తెప్పించే ప్రయత్నం చేసింది మహేశ్వరి. కాసేపటికి తెలుగులోకి వచ్చిన బలరాం దగ్గరకు వెళ్ళి, డాక్టర్ మీకు ఇంకా సమయం లేదని అంటున్నారు. ఇందాకే లాయర్ వచ్చారు. మీరు చేయాల్సిన పనులు ఏమైనా మిగిలిపోయాయా అని హింట్ ఇచ్చినట్లు అడిగింది మహేశ్వరి. బలరాంకు స్పృహ వచ్చిన కళ్ళు ఇంకా మస్కగా ఉండి ఎదురుగా ఉన్న మనిషిని పోల్చలేని పరిస్థితిలో ఉన్నాడు. కనీసం ఎదురుగా ఉన్నది ఆడ మనిషా మగ మనిషా అన్న ఆనవాలు కూడా లేదు. అతి కష్టంగా గొంతు పిలుచుకొని వీలునామా అని మాత్రం అనగలిగాడు. అతను అనడం ఆలస్యం. మహేశ్వరి తను రెడీ చేసిన వీలునామా అతని ముందు పెట్టి సంతకం చేయమని తొందర చేసింది. కనీసం వీలునామాలో ఉన్న మ్యాటర్ కూడా చదివే పరిస్థితిలో లేని బలరాం కష్టంగా సంతకం చేసి కిందకు ఒరిగిపోయాడు. ఆ వీలునామా తన చేతులకు రావడం ఆలస్యం. ఒక్కసారిగా రాక్షసంగా నవ్వుతూ, సాధించా, నేను అనుకున్నది సాధించా, ఈ ఆస్తి మొత్తం నాది, సర్వ హక్కులు నావే అని పిచ్చి పిచ్చిగా అరుస్తూ హారతి వైపు చూస్తూ, వీడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడే అని గట్టిగా చెప్పింది మహేశ్వరి. సరే మామ్ అని వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి బలరాంను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది హారతి. చాలాసేపటికి కళ్ళు తెరిచిన బలరాం తనకు మరో అవకాశం ఇచ్చినందుకు దేవుడికి దండం పెట్టుకున్నాడు. అప్పుడే ఆ రూమ్లోకి వచ్చిన విరాట్ని చూసి, హాస్ని ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు బలరాం. మీరు కంగారు పడకండి, తను బాగానే ఉంది అని నెమ్మదిగా చెప్పాడు విరాట్. అంటూ ఆ రూమ్లో విండో నుండి చల్లగా ఉన్న వాతావరణాన్ని చూస్తూ, నీకు తెలుసా విరాట్, నా హాసిని పుట్టినప్పుడు కూడా క్లైమేట్ ఇంతే ఆహ్లాదకరంగా ఉంది. అప్పుడు నా భార్య మనకు ఖచ్చితంగా సైలెంట్గా ఉండే కూతురు పుడుతుందని చెప్పింది. కానీ తనకేం తెలుసు ఒట్టి మొండి పిల్ల పుట్టిందని. ఎదుగుతున్న కొద్దీ హాస్ని చాలా అల్లరి పిల్లగా మారిపోయింది. ప్రతిసారి వద్దన్న పనే చేస్తుంది. రోజంతా బయట పిల్లలతో ఆడుకుంటూ ఒళ్ళంతా మట్టి చేసుకొని వచ్చేది. ఏమైనా అంటే క్యూట్గా మొహం పెట్టి మమ్మల్ని ఐస్ చేసేది. రాత్రి అయ్యేసరికి కాళ్ళ నొప్పులని గోల చేస్తే నేను నా భార్య చెరో కాళ్ళు పట్టుకునేవాళ్ళం. ఒక్క క్షణం కుదురుగా ఉండేది కాదు. ఎప్పుడూ ఊరికే జలపాతంలా సందడి చేసేది. కానీ అనుకోని విధంగా నా భార్య మరణంతో ఆ సంతోషాలన్నీ మాయమైపోయాయి. తప్పొప్పులు ఎవరివో తెలియదు, కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఇద్దరి మధ్య అంతులేని దూరం వచ్చి చేరింది. నాకు చావు గురించి భయం లేదు, బట్ నేను కూడా లేకపోతే హాస్ని పరిస్థితి ఏమవుతుందో అన్న భయం నన్ను నిలవనివ్వడం లేదు. అసలు నేను సంపాదించుకోవాలనుకున్నది నా కూతురు కోసం, కానీ ఆ ప్రాసెస్లో అదే కూతురికి దూరంగా వెళ్ళిపోయాను. మంచి తండ్రిని కాలేకపోయాను అని పేలవంగా నవ్వాడు బలరాం. అతని మాటలు విన్న విరాట్కు తన చిన్నతనం గుర్తొచ్చి కళ్ళల్లో మెరుపు మెరిసింది. బలరాం వైపు చూస్తూ తనకు మీరంటే చాలా ఇష్టం అని చిన్న చిరునవ్వుతో అన్నాడు విరాట్. అందుకేనా ఎప్పుడు చూసినా పొట్లగిత్తలా సై అంటే సై అంటుంది అని మనస్ఫూర్తిగా నవ్వాడు బలరాం. హాస్ని తన ప్రేమను ఆ విధంగా చూపిస్తుంది. మీరు తన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి. తన గురించి ఆలోచించి మీరు హెల్త్ స్ట్రెస్ తీసుకోకండి అని చెప్పిన విరాట్తో, నా ఆరోగ్యం నా చేతుల్లో ఉందా అని బేలగా అడిగాడు బలరాం. ఆ మాటలకి ఏమని బదులు చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయాడు విరాట్. అతని ఇంటెన్షన్ ఒక్కటే, ఎంత కష్టమైనా బలరాంను బతికించాలని తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. కానీ కాలం ఎలా నిర్ణయించిందో. ఇది ఇలా ఉండగా కాలేజ్లో లంచ్ చేస్తూ ఏదో విషయం గురించి సీరియస్గా ఆలోచిస్తున్న హాస్నిని కదిపి, ఒసే తింగర్బుచ్చి, ఎందుకే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచించి ఆ బుర్రను అరగదీస్తావు అని హాస్ని తల మీద మొట్టికాయ వేసింది కీర్తి. అబ్బా ఉండు కీర్తి, నేను విరాట్ గారి గురించి ఆలోచిస్తున్నాను అని అసహనంగా చెప్పింది హాస్ని. ఎందుకో అంత కష్టపడుతున్నావు అని వెటకారంగా అడిగింది కీర్తి. అబ్బా కష్టం కాదే, తెలుసుకోవాలని తపరా. నాకు ఆయన ప్రాబ్లమ్స్ ఏంటో తెలిసిపోయాయి. విరాట్ గారికి ఏదో పెద్ద సమస్య వచ్చింది, కానీ అదేంటో బయటికి చెప్పాలని అనుకోవడం లేదు. కనీసం నాతోనైనా చెప్తే బాగుండేది అని సైంటిస్ట్ మాదిరిగా ఎక్స్ప్రెషన్ పెడుతూ మాట్లాడింది హాస్ని. అబ్బో అంత కష్టపడి తమరు కనిపెట్టిన సమస్య ఏమిటో అని వ్యంగ్యంగా అడిగింది కీర్తి. అదేంటో నాకు తెలియదు, కానీ ఆ సమస్య వలన ఈ మధ్య నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అని ఏడుపు మొహం పెట్టుకుంది హాస్ని. ఒసే నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతోందా? తెలియకుండానే తెలిసిపోయిందని బిల్డప్ ఇస్తున్నావు. అంత ఓవర్ యాక్షన్ అవసరమా నీకు అని విసుక్కుంది కీర్తి. నేను చెప్పేది నిజమే కీర్తి, అంతకుముందు నేనేం అడిగినా చాలు జుర్రన చూసేవారు, అడిగిన ప్రతిదీ వద్దనేవారు. ఇప్పుడేమో ఏం అనట్లేదు, ఏం చెప్పినా ఓకే అంటున్నారు. రోజు రాత్రి ఇంటికి రావట్లేదు, నేను ఒక్కదాన్నే పడుకుంటున్నాను తెలుసా అని రాణి కన్నీళ్ళు తుడుచుకుంది హాస్ని. అసలు నీ బాధ ఏంటి? మొన్నటి వరకు మాన్స్టర్, రాక్షసుడు, హిట్లర్ అన్నావు. అన్నిటికీ కంట్రోల్ చేస్తారని కారాలు మిరియాలు నూరావు. ఇప్పుడేమో అలా లేరు ఇలా లేరు అని ఏడుస్తున్నావు. నీ ఫ్రెండ్ని అయినందుకు నాకు రోజుకో రకంగా పిచ్చెక్కిస్తున్నావు కదే అని బుర్ర బాదుకుంది కీర్తి. ఈవినింగ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ బయటకు వస్తున్న సమయంలో వాళ్ళకి ఎదురెళ్ళింది నిత్య. ఆమెను చూసి, ఏంటి దారి తప్పి ఇలా వచ్చావు అని విసుగ్గా అంది హాస్ని. నీకోసమే అని బదులిచ్చిన నిత్యాతో, నా కోసమా? ఎందుకు? అయినా నేను నీలాంటి పనికి మాలిన వాళ్ళతో అస్సలు మాట్లాడను అని వెటకారంగా నవ్వింది హాస్ని. ఇంకా ఎంతసేపులే నీ ముసలిపాడు అనుకుంటూ, నీ మొహమేంటి అలా పాలిపోయింది? పాపం విరాట్ నీతో సరిగ్గా ఉండట్లేదా? నిన్న రాత్రి కూడా నీతో లేనట్టున్నారు అని హేళనగా అడిగింది నిత్య. అన్నీ తెలిసినట్లు చెప్తున్నావు, జాతకాలు చెప్పడం ఏమైనా నేర్చుకున్నావా పాప అని అడిగిన హాస్నితో, కాదు నేనేంటో ప్రూవ్ చేసుకున్నాను, విరాట్ను నా సొంతం చేసుకున్నాను అని పొగరుగా నవ్వింది నిత్య. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా అని చిరాకు పడింది హాస్ని. బాగా తెలుసు, ఎందుకంటే నిన్న రాత్రి విరాట్ నన్ను వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లారు. మేం ముగ్గురం హ్యాపీగా డిన్నర్ చేశాము. మళ్ళీ నన్ను తన జీవితంలోకి ఆహ్వానించాలని అనుకుంటున్నాడు. కాబట్టే నాతో మంచిగా ఉంటూ నిన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు. ఏం కాదంటావా అని కన్నెగరేసింది నిత్య. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నీ దిక్కుమాలిన ప్లాన్స్ అన్నీ నా దగ్గర వేయకు. ఇప్పటి వరకు విరాట్ గారి మదర్ను నేను మీట్ అవ్వలేదు, ఒప్పుకుంటాను. కానీ దాని అర్థం నువ్వు చెప్పినట్లు కాదు కదా. టైం వచ్చినప్పుడు ఆయనే స్వయంగా తీసుకెళ్తారు. ఇక వచ్చిన పని అయిపోయింది కదా, తమరు దయచేయండి అని చేతితో దారి చూపించింది హాస్ని. ఛీ, ఈ పొగరికేం తక్కువ లేదు, ఏదో ఒక రోజు నీ పని చెప్తా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిత్య. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ, విరాట్ గారు ఈ మధ్య చాలా మారిపోయారు, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, నేను ఏం చేసినా ఏమనట్లేదు అంటే ఇది చెప్పిందంతా నిజమా?
అందుకే నన్ను వాళ్ళ అమ్మకు ఇప్పటి వరకు పరిచయం చేయలేదా అని రకరకాలుగా ఆలోచించుకుంటూ కంపెనీకి వెళ్ళింది హాస్ని. ఆ రోజు కూడా వాళ్ళ నాన్న ఆఫీస్కి రాలేదని తెలిసి కీర్తి దగ్గరికి వెళ్ళి, నేను నైట్ డిన్నర్కి నాన్న దగ్గరికి వెళ్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పింది హాస్ని. ఏం పాపం, విరాట్ గారు నీకు తిండి కూడా పెట్టట్లేదా అని టీస్ చేసింది కీర్తి. నీ ముఖమే, నాన్న ఈరోజు కూడా ఆఫీస్కి రాలేదు, చూసినట్లు ఉంటుంది, కలిసి డిన్నర్ చేసినట్లు ఉంటుంది, అందుకే వెళ్తున్నాను అని కీర్తి డిప్ప పగలగొట్టి అక్కడి నుండి బయలుదేరింది హాస్ని. దారిలో ఉండగా విరాట్కి కాల్ చేసింది. ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి రిపీటెడ్గా కాల్ చేసింది హాస్ని. ఫైనల్గా ఆన్సర్ చేసి, ఏమైంది బేబీ, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు అని టెన్షన్గా అడిగాడు విరాట్. నేను కాల్ చేసిన వెంటనే ఎందుకు అటెండ్ చేయలేదు మీరు అని కోపంగా అడిగింది హాస్ని. ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను అన్నాడు విరాట్. ఎంత వర్క్ ఉంటే మాత్రం మరి ఇంటికి రాకుండా ఉంటారా ఎవరైనా? నిజం చెప్పండి, మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అసహనంగా అడిగింది హాస్ని. బేబీ, ఆఫీస్లో పని కంప్లీట్ అవ్వగానే వస్తాను, అలగకుండా కుదురుగా ఉండు సరేనా అని బుజ్జగించాడు విరాట్. మీరు ఎప్పుడు ఇలాగే చెప్తారు, నాతో మాట్లాడకండి అని కోపంగా కాల్ కట్ చేసి ఇంటికి రీచ్ అవ్వగానే లోపలికి వెళ్ళింది హాస్ని. ఆమెను చూసి సర్వెంట్ ఎదురొచ్చి, చాలా రోజులకు వచ్చారు మేడం, ఎలా ఉన్నారు అని ఆప్యాయంగా అడిగింది. నేను బాగానే ఉన్నాను, ఏంటి ఇంట్లో ఎవరు కనిపించడం లేదు, నాన్న ఇంకా రాలేదా అని అడిగింది హాస్ని. సార్ ఇంట్లో లేరు మేడం అని చెప్పిన సర్వెంట్తో, ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నించింది హాస్ని. నాకు కూడా తెలియదు మేడం, సార్ ఈ మధ్య సరిగ్గా ఇంట్లో ఉండట్లేదు అని చెప్పింది సర్వెంట్. ఉండకపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు అసలు? అసలు నాన్నను చూడడానికే కదా ఇక్కడికి వచ్చింది, అయినా కనిపించలేదు. అంతకుముందు చూసినప్పుడు ఏదో తేడాగా అనిపించారు, బాగా సన్నబడ్డారు, ఏదో జరుగుతూ ఉంది, తెలుసుకోవాలి అని స్ట్రాంగ్గా అనుకుంది హాస్ని. కాసేపు హాల్లో కూర్చొని టైం పాస్ చేసి డిన్నర్ కూడా పూర్తి చేసింది. అప్పటికి కూడా హారతి కానీ మహేశ్వరి కానీ ఇంటికి తిరిగి రాలేదు. ఏదో తేడా అనిపిస్తూ ఉంటే తండ్రి రూమ్లోకి వెళ్ళింది హాస్ని. డోర్ తీసిన వెంటనే మందుల వాసన గుప్పమని వచ్చింది. ఏంటిది, ఇంత స్మెల్ వస్తుంది, ఇంత పవర్ఫుల్ మెడిసిన్ ఎవరు వాడుతున్నారు అనుకుంటూ రూమ్ అంతా సెర్చ్ చేసిన హాస్నికి బెడ్ పక్కన టేబుల్ డెస్క్లో మెడికల్ ఫైల్ కనిపించింది. ఈ ఫైల్ ఎవరిది అనుకుంటూ ఓపెన్ చేసిన హాస్ని అందులో ఉన్న నేమ్ చూసి షాక్ అయిపోయింది. వెంటనే డేట్ చూసి 10 days బ్యాక్ రిపోర్ట్స్ అని అర్థమయ్యి, నాన్నకేమైంది, నా దగ్గర ఏం దాస్తున్నారు, ఆరోగ్యం ఏమైనా తేడా చేసిందా అనుకుంటూ బలరాంకు కాల్ చేసింది హాస్ని. అతను కాల్ అటెండ్ చేయడంతోనే, నాన్న ఎక్కడున్నారు అని కంగారుగా అడిగింది హాస్ని. బయట హోటల్లో క్లయింట్స్తో కలిసి డిన్నర్ చేస్తున్నాను. ఎందుకు, ఏమైంది అని నార్మల్గా అడిగాడు బలరాం. ఏం లేదు, మీకోసమే ఇంటికి వచ్చాను, మీరేమో లేరు అని బాధగా అంది హాస్ని. అవునా, సరే తిన్నావా అని ప్రేమగా అడిగాడు బలరాం. ఇప్పుడే తిన్నాను అన్న హాస్నితో, సరే టేక్ కేర్ అంటూ హాస్ని ఇంకా మాట్లాడుతూ ఉండంగానే కాల్ కట్ చేశాడు బలరాం. నాన్న అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా పట్టించుకోరు, అంతా ఆయన ఇష్టమే, ఛీ అని తిట్టుకుంటూ మెడికల్ ఫైల్ తనతో తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యి డోర్ గట్టిగా వేసి బయటకు వచ్చింది హాస్ని. కిందకు వచ్చి హాల్లో కూర్చున్న తన బ్యాగ్లో ఆ మెడికల్ ఫైల్ పెట్టుకొని అందులో ఉన్న హాస్పిటల్ అడ్రస్కి తీసుకెళ్లమని క్యాబ్ డ్రైవర్కి చెప్పింది హాస్ని. హాస్పిటల్ ముందు క్యాబ్ దిగి లోపలికి వెళ్ళిన హాస్నికి ఒక సుపరిచితమైన గొంతు వినిపించడంతో అటుగా చూసిన హాస్నికి ఎవరితోనో కాల్ మాట్లాడుతూ కనిపించాడు విరాట్. అతని పక్కనే ఆనుకొని కంగారుగా కనిపించింది నిత్య. ఊహించని విధంగా అక్కడ విరాట్ను నిత్యతో చూసిన హాస్ని షాక్ అయింది. విరాట్ తనకు అబద్ధం చెప్తున్నాడా అనుకోగానే మనసు భారమైపోయింది. తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే వాళ్ళను చూడనట్లు నటిస్తూ ముందు నుండే డాక్టర్ క్యాబిన్ వైపు నడిచింది హాస్ని. అప్పుడే అటుగా చూసిన విరాట్ అక్కడ హాస్నిని చూసి షాక్ అయిపోయాడు. హాస్పిటల్లో హాస్నిని చూసి షాక్ అయిన విరాట్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నిత్య ఎలాంటి డ్రామా ప్లే చేస్తుంది, జరిగిన సిచ్యువేషన్ను విరాట్ ఎలా హ్యాండిల్ చేస్తాడు, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.